దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంత మంచి అవకాశాన్ని కలిగించిన పరిశుద్ధాత్మ దేవునికే మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపించున్నాం. వాక్యం గురించిన అవగాహన అనే ఈ కార్యక్రమం అందరికీ అవగాహన కలుగుటకై మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 1253 ఎపిసోడ్గా యెహోషువ గ్రంథం 9వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం అండి. 9వ అధ్యాయం అంతా ఒక భాగంగా మనం చూడవచ్చు. గిబియోనీలు యెహోషువకు చేసిన యుక్తిని గురించి ఇక్కడ మనకి తెలియచేయబడతా ఉంది. ధ్యానించుకుందాం అండి గిబియోనీలను గురించి. యొర్దాను నదికి పశ్చిమానున్న రాజులు అందరూ ఈ సంగతులు విన్నారు. హిత్తి, అమోరి, కనాని, పెరిజ్జీ, హివ్వి, యెబూసీల రాజులు వీరు వారి కొండ దేశాల్లోనూ మైదాన దేశాల్లోనూ నివసించారు. మధ్యధరా సముద్ర తీరంలో లెబానోను వరకు కూడా వారు నివసించారు. ఈ రాజులంతా ఏకమయ్యారు. యెహోషువ మీద ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయడానికి వారు పథకాలు వేశారు. యెరికో, హాయి పట్టణాలను యెహోషువ జయించిన విధానాన్ని గూర్చి గిబియోను పట్టణ ప్రజలు విన్నారు కనుక వారు ఇశ్రాయేలు ప్రజలను మోసం చేయాలని నిర్ణయించారు. వారి పథకం ఇలా ఉంది. పగిలిపోయి చినిగిపోయిన పాత ద్రాక్షారసపు తిత్తులను వారు పోగు చేశారు. వారి జంతువుల వీపుల మీద ఈ పాత ద్రాక్షారసపు తిత్తులను వారు వేశారు. అంటే చర్మంతో చేసిన బుడ్డి. ఈ బుడ్డిలో ద్రాక్షారసము నింపి ఉంచుతారు. ఈ ద్రాక్షారసపు తిత్తులు అంటే చర్మంతో చేసినవి అన్నమాట. వారు చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చినట్టు కనబడాలని ఆ పాత తిత్తులను అలా జంతువుల మీద వేశారు. ఆ మనుషుల పాదాలకు పాత చెప్పులు తొడుక్కున్నారు. వాళ్ళు పాత బట్టలు వేసుకున్నారు. ఎండిపోయి విరిగిపోతున్న పాత రొట్టె కొంతవారు సంపాదించారు. అందుచేత ఆ మనుషులు చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చినట్టు కనబడ్డారు. అప్పుడు వాళ్ళు ఇశ్రాయేలు బస్కి వెళ్ళారు. ఈ బస గిల్గాల్ దగ్గర ఉంది. ఆ మనుషులు ఏం చేశారంటే యెహోషువ దగ్గరికి వెళ్ళి, మేము చాలా దూరదేశం నుండి ప్రయాణం చేసి వచ్చాం, మేము మీతో శాంతి ఒడంబడిక చేసుకోవాలని కోరుతున్నామని అతనితో చెప్పారు. ఇశ్రాయేలు మనుషులు, ఒకవేళ మీరు మమ్మల్ని మోసం చేయాలని చేస్తున్నారేమో, ఒకవేళ మీరు మాకు దగ్గరలోనే నివసిస్తున్నారేమో, మీరు ఎక్కడి నుండి వచ్చింది మేము తెలుసుకునేంత వరకు మేము మీతో శాంతి ఒడంబడిక కుదర్చలేమని ఈ హివ్వీలు వారితో చెప్పారు. హివ్వీ మనుషులు యెహోషువతో, మేము మీ దాసులమన్నారు. అయితే యెహోషువ, మీరెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. అప్పుడు ఆ మనుషులు ఇలా జవాబిచ్చారు, మేము మీ దాసులం, మేము చాలా దూరదేశం నుండి వచ్చాం. మీ యెహోవా దేవుని మహాశక్తిని గురించి మేము విన్నందుచేత మేము వచ్చాం. ఆయన చేసిన కార్యాలను గురించి మేము విన్నాం. ఈజిప్ట్లో ఆయన చేసిన వాటన్నిటిని గురించి మేము విన్నాం. యొర్దాను నది తూర్పు దిశనున్న అమోరీ రాజులు ఇద్దరిని ఆయన ఓడించినట్టు మేము విన్నాం. వాళ్ళు అష్టారోతు దేశంలో హెష్బాను రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు కనుక మా నాయకులు ప్రజలు మాతో ఏమన్నారంటే, మీ ప్రయాణానికి కావలసినంత భోజనం మీతో తీసుకుని వెళ్ళండి, వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్ని కలవండి, మేము మీ సేవకులం, మాతో శాంతి ఒడంబడిక చేయండి అని వాళ్ళతో చెప్పండి అన్నారు. మా రొట్టెలు చూడండి, మేము ఇల్లు విడిచినప్పుడు ఇది తాజాగా వేడిగా ఉండెను, అయితే ఇప్పుడు ఇది ఎండిపోయి పాసిపోవడం మీరు చూడగలరు. మా ద్రాక్షారస తిత్తులను చూడండి, మేము ఇల్లు విడిచినప్పుడు అవి కొత్తవి, ద్రాక్షారసంలో నిండి ఉన్నాయి, ఇప్పుడు అవి పాతబడిపోయి పిగిలిపోయి ఉండడం మీరు కనబడుతూనే ఉంది. మా బట్టలు చెప్పులు చూడండి, మా దూర ప్రయాణం వల్ల మేము ధరించినవన్నీ దాదాపు పాడైపోయినట్టు మీరు చూస్తూ ఉన్నారన్నారు. శత్రువు చూడండి ఎంత మరి అద్భుతంగా వాడు అబద్ధాన్ని అల్లుతూ ఉన్నాడు. ఈ మనుషులు చెప్పేది సత్యమో కాదో తెలుసుకోవాలనుకున్నారు ఇశ్రాయేలు మనుషులు. కనుక వాళ్ళు ఆ రొట్టెను రుచి చూశారు, కానీ ఏం చేయాలో విషయం వారు యెహోవాను అడగలేదు. వాళ్ళని శాంతి ఒడంబడిక చేసుకునేందుకు యెహోషువ ఒప్పుకున్నాడు. వాళ్ళకు బతకనిచ్చేందుకు ఆయన అంగీకరించాడు. ఈ ఒడంబడిక ఇశ్రాయేలు నాయకులు ఒప్పుకున్నారు. 3 రోజుల తర్వాత ఆ మనుషులు వారి గుడారాలను చాలా దగ్గరలో నివసిస్తున్న వారేమో ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకున్నారు. కనుక వాళ్ళు నివసిస్తున్న చోటికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళారు. 3వ నాడు ఆ ప్రజలు నివసిస్తున్న గిబియోను, కెఫియా, బెయేరోతు, కిర్యత్యారీము పట్టణాలకు ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళారు. కానీ ఇశ్రాయేలు సైన్యం ఆ పట్టణాల మీద యుద్ధం చేయాలని ప్రయత్నించలేదు. వారు ప్రజలతో శాంతి ఒడంబడిక కుదుర్చుకున్నారు. వారు ఇశ్రాయేలు యెహోవా దేవుని ఎదుట ఆ ప్రజలకు ప్రమాణం చేశారు. ఆ ప్రమాణం చేసిన నాయకులు ప్రజలందరూ నిందించారు. అయితే నాయకులు జవాబు చెప్పారు, మేము మా వాగ్దానం చేశాం, ఇశ్రాయేలు యెహోవా దేవుని ఎదుట మేము ప్రమాణం చేశాము, ఇప్పుడు మేము వాళ్ళతో యుద్ధం చేయలేం. మనం ఇలా చేయాలి, మనం వాళ్ళని బతకనివ్వాలి, మనం వాళ్ళకు హాని చేయకూడదు, లేదా మనం వారితో చేసిన హాని చేయకూడదు. ప్రమాణం ఉల్లంఘించిన కారణంగా యెహోవా కోపం మన మీద ఉంటుంది, అందుచేత వాళ్ళను బతకనిద్దాం. అయితే వాళ్ళకు మన బానిసలుగా ఉంటారు. వాళ్ళు మన కోసం కట్టెలు కొట్టి మన ప్రజలందరి కోసం నీరు మోస్తారు. అందుచేత ఆ ప్రజలు ఇచ్చిన వాగ్దానాన్ని ఆ నాయకులు ఉల్లంఘించలేదు.
గిబియోను ప్రజలను పిలిచాడు యెహోషువ, మీరు ఎందుకు మాతో అబద్ధం చెప్పారు? మీ దేశం మా పాళెం ప్రక్కనే ఉంది, కానీ మీరు చాలా దూరదేశం నుండి వచ్చినట్టు మాతో చెప్పారు. ఇప్పుడు మీ ప్రజలకు చాలా కష్టాలు ఎదురయ్యాయి. మీ ప్రజలంతా బానిసలుగా ఉంటారు. దేవుని ఆలయం కోసం వారు కట్టెలు కొట్టాలి, నీరు మోయాలి అని అతడు చెప్పాడు. గిబియోని ప్రజలు జవాబు చెప్పారు, మీరు మమ్మల్ని చంపేస్తారనే భయంతో మేము మీకు అబద్ధం చెప్పాం. ఈ దేశం అంతా మీకు ఇచ్చేస్తామని దేవుడు తన సేవకుడైన మోషేతో చెప్పినట్లు మేము విన్నాం. ఈ దేశంలో నివసిస్తున్న మనుషులందరినీ చంపివేయమని కూడా దేవుడు మీకు ఆజ్ఞాపించాడు. అందుకే మేము మీతో అబద్ధం చెప్పాం. ఇప్పుడు మేము మీకు దాసులం. మీరు సరైనదే అనిపించిన ఆ ప్రకారం మీరు మాకు ఏమైనా చేయొచ్చు. కనుక గిబియోని ప్రజలు బానిసలయ్యారు. అయితే యెహోషువ వారి ప్రాణాలు రక్షించాడు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళని చంపకుండా చేశాడు యెహోషువ గిబియోను ప్రజలను ఇశ్రాయేలు ప్రజలకు బానిసలుగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజల కోసం యెహోవా బలిపీఠం ఎక్కడ ఉండాలి, యెహోవా కోరితే అక్కడ దానికోసం వారు కట్టెలు నరికి నీరు మోశారు. ఆ ప్రజలు నేటికి బానిసలుగానే ఉన్నారు. అంటే యెహోవా చేత సెలవు పొందకుండానే యెహోషువ ఇశ్రాయేలు నాయకులు గిబియోను విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవడం కోసం ప్రార్థించలేదు. ఇది చిన్నదే కదా, ఎవరో వచ్చారు, ఏదో శాంతి అంటున్నారు, ఇది పెద్దగా అడగాల్సింది యోర్దాను అయితే అడగాలి. మరి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి, చిన్న సమస్యే కదా అనుకున్నాడు. కానీ అదే వారికి ఇబ్బంది కలిగిన పరిస్థితులు ఏర్పడినట్లుగా చేసింది. మనం కూడా చాలాసార్లు పెద్ద పెద్దవి ఏదో అపాయాలు కలిగినప్పుడు, ప్రమాదాలు వచ్చినప్పుడు, మరణాపాయ స్థితులు వచ్చినప్పుడు అడుగుతాం. కానీ ప్రతి చిన్న విషయానికి దేవుని దగ్గర అడిగే అలవాటును మనం పోగొట్టుకుంటూ ఉంటాం. అది పెద్దగా నిర్లక్ష్యం చేస్తాం మనం. కానీ ప్రతిరోజు పోకుందుమా, వెళ్తే ఏం జరుగుతూ ఉంది, ఇది చేస్తే ఏది మంచిగా చెడ్డా అని ప్రతి విషయంలో మనం అడగాల్సిన పరిస్థితి మన జీవితంలో ఉంది. కేవలం తమ తోచిన విధంగానే వారు అతిక్రమించలేదు విధంగా ఒక నిబంధన చేసుకున్నారు. తప్పుడు నిర్ణయం ఇశ్రాయేలు మధ్య దేవుణ్ణి ఎరుగని కనానీయులు నివసించడానికి దారితీసింది. మనం మన జీవితానికి చెందిన అన్ని విషయాల్లో దేవుని చిత్తం కొరకు ప్రార్థించాలి. ఆయన జ్ఞానాన్ని ఎరిగి ఆయన నడిపింపును కోరాలి. అప్పుడే బాధలను, విషాదాలను మనం తప్పించుకోగలుగుతాం. మనం ఆ యొక్క చిన్న నిర్ణయమే కనానీయులను బ్రతకనిచ్చినట్లుగా చేసింది, ఆ గిబియోని ప్రజలను బ్రతకనిచ్చినట్టుగా చేసింది. కానీ మరి దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు ఎవ్వరిని ఉంచవద్దు, వారందరినీ చంపేయాలని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా వారు ఎంతో తెలివిగా, యుక్తిగా వారి జీవితాలను మరి యెహోషువ దగ్గర ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, శత్రువు ఇలాగే చాలా యుక్తి కలిగిన ఆలోచనతో వాడు మన ముందుకు వస్తూ ఉంటాడు ప్రతి విషయంలో. కాబట్టి ప్రతి విషయాన్ని అడిగి, ఇది నిజమేనా, ఇది కరెక్టేనా, ఇది నీ చిత్తమేనా అని అడిగి, ఆయన చిత్తం మనకు తెలిసేంతవరకు అడుగుతూ ఆయన చిత్తాన్ని మాత్రమే ముందు పెట్టుకుని ఆయనకు ఉద్దేశాన్ని మనం ముందు పెట్టుకుని దేవుని యొక్క చిత్తాన్ని వెతుకుతూ ముందుకు వెళ్ళాలి. లేకపోతే యెహోషువ చేసిన తప్పే మనం కూడా చేయాల్సి వస్తుంది. శత్రువుకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది, అపవాదను ఉండనిచ్చినట్టు అవుతుంది. దేవుని శత్రువుకి మనం సహాయం చేసి దేవునికి మనం శత్రువులుగా అయిపోతాం. కాబట్టి అలాంటి పరిస్థితి నుంచి మనం తప్పించబడి జ్ఞానం కలిగి దేవుని జ్ఞానంతో, వాక్య జ్ఞానంతో ముందుకు వెళదాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కుటుంబాలకు అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడా, సర్వాధికారివైన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా జ్ఞాపకం చేసుకోండి, నీ కృప చేత నింపండి, నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి తండ్రి. అన్ని పరిస్థితులకు చాలిన దేవుడిగా మీరున్నారు ప్రభా. అందును బట్టి కృతజ్ఞతలు అయా, నీకు వందనాలు ప్రభా. ఈ వాక్యం ఈ ఉదయకాలమున నీ మాటలు వినడానికి మాకు సహాయం చేశారు. నిజమేనైనా శత్రువుని, అపవాదిని అయా ప్రతి విషయంలో మీ చిత్తమును కనుక్కోకుండా వాడికి అవకాశం ఇచ్చిన మా జీవితాలలో ప్రభా ఒకసారి క్షమించండి. మరొకసారి ఇలాంటి తప్పు జరగకుండా సహాయం చేయండి. మమ్మల్ని, మా బిడ్డలు, మా తరాలని మీ సొంతం చేసుకోండి. ఈ ఉదయకాలం ఎవరి గురించి ప్రార్థించాలో మాకు తెలియచేయండి. అనేక మంది గురించి విజ్ఞాపన చేసే శక్తిని దయచేయండి. మా దేశాన్ని కాపాడండి. ఎన్నికల విషయంలో మీ చిత్తాన్ని నెరవేర్చండి. తట్టుకోగలిగిన శక్తిని మాకు అనుగ్రహించండి. అలాగే ప్రభు వెనుక ఉన్నవన్నీ మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్న చిత్తాన్ని నెరవేర్చే భాగ్యాన్ని దయచేయమని మీకు మాత్రమే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థించి ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.